వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు పర్యాటకుల సందడితో కలకలలాడుతుంది. దసరా సెలవుల సందర్భంగా ఈ చారిత్రక సరస్సు వద్ద సందర్శకుల రద్దీ రెట్టింపైంది. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ సరస్సు సహజ సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి కథనం ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఖానాపురం మండలం అశోక్ నగర్ శివారులోని కొండల మధ్య ఉన్న పాకాల సరస్సు పర్యాటకులను స్వాగతిస్తోంది. ఈ సరస్సు వర్షాకాలంలో సమృద్ధిగా నీరు నిండి 45 రోజులుగా జలకళను సంతరించుకుంది. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి బంధువుల ఇళ్లకు వచ్చిన వారు కుటుంబ సమేతంగా ఇక్కడికి చేరుకొని సరస్సు అందాలను ఆస్వాదిస్తున్నారు. కొందరు సరస్సులో జలకాలాడుతూ బోటింగ్ చేస్తూ ఆనందిస్తుంటే మరికొందరు సరస్సు అందాలను తిలకిస్తూ సమయం గడుపుతున్నారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పార్క్ ఆటలతో సందడిగా మారింది. ఇటీవల బోటింగ్ సౌకర్యం తిరిగి ప్రారంభించడం, సీతాకోకచిలుకల పార్క్, రోడ్డు నిర్మాణం వంటి అభివృద్ధి పనులతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో హైదరాబాద్కు చెందిన పర్యాటకులు రీతిక, లక్ష్మి మాట్లాడుతూ సహజ సౌందర్యం నిండిన ఈ సరస్సు తమకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. బోటింగ్, వనమూలికలతో కూడిన నీటిలో ఆటలాడటం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని వెల్లడించారు. ఇక్కడికి నేను రావడం ఫస్ట్ టైం. సో ఇది ఎక్స్పీరియన్స్ అంతా నాకు చాలా న్యాచురల్ అనిపించింది. సిటీలో ఉండి సిటీలో పెరిగి నేచర్ చాలా మిస్ అవుతాము. అక్కడ యూజువల్గా అయితే పార్క్స్ అవన్నీ ఉంటాయి, బట్ క్రౌడెడ్ చాలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ నేచర్ ఇవన్నీ మిస్సింగ్నెస్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చి చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ బోటింగ్ ఎక్స్పీరియన్స్, నేను ఈ బోట్ ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం. సో ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి దసరా సెలబ్రేషన్కి వచ్చాము. ఈ సరౌండింగ్ ప్లేస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఏది అంటే పాకాల చెరువు అని చెప్పారు. సో అది చూడడానికి వచ్చాము. ఓకే, అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా, చాలా కూల్గా, నైస్గా ఉంది. గ్రీనరీ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కిడ్స్ ఆడుకోవడానికి కూడా బాగుంది. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ ఇదంతా పెట్టారు. ఓకే, గుడ్, ఫైన్. వరంగల్ జిల్లా అశోక్ నగర్కు చెందిన భారతమ్మ నిర్మల మాట్లాడుతూ పండుగ సమయంలో కుటుంబంతో ఇక్కడ గడపడం మరుపురాని అనుభవమని తెలిపారు. ఇక్కడ త్రాగునీటి సౌకర్యం, మహిళలకు టాయిలెట్ సౌకర్యం, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. లక్నవరం సరస్సు తరహాలో అభివృద్ధి చేస్తే పాకాల సరస్సు మరింత ఆకర్షణీయంగా మారి స్థానికులకు జీవనోపాధి కల్పిస్తుందని పర్యాటకులు కోరుతున్నారు. చిన్నప్పటి నుండి పోతున్నా కానీ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా డెవలప్ అయింది. ఇంకనూ ప్రపంచంలో దాదాపు పాకాల చెరువుకు చాలా ప్రత్యేకత ఉంది. ఇంకనూ దీన్ని డెవలప్ చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందని మేము అభిప్రాయపడుచున్నాము. మరి పెద్దలు, ప్రభుత్వం వారు కూడా దీని పట్ల ఆలోచన చూపించి మరి ఇంకనూ డెవలప్ చేసి పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. పాకాల సరస్సు సహజ సౌందర్యం, పండుగ సందడితో పర్యాటకులకు మరుపురాని అనుభవాన్ని అందిస్తోంది. మరింత అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా పర్యాటక కేంద్రంగా మారుతుందని సందర్శకులు ఆశిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.